వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 45 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. వారికి 30 లక్షలు ఇవ్వాల్సిందే హైకోర్టు ఉత్తర్వులు. నన్ను ఎవరూ ఆనందపరచలేదు, బ్రేకప్ లిస్టుపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి కాబట్టి దీనితో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. మురుగు డ్రైన్లు క్లీన్ చేస్తూ మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు 30 లక్షల పరిహారం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం తీర్పు మేరకు వారికి ఉద్యోగ భద్రత, పిల్లలకు విద్య, నైపుణ్య శిక్షణ అందించాలని స్పష్టం చేసింది. ఇటీవల మాణిక్యాలరావు అనే కార్మికుడు మ్యాన్హోల్ శుభ్రం చేస్తూ మరణించగా ప్రభుత్వం 10 లక్షలే చెల్లించింది. ఈ క్రమంలో మాణిక్యాలరావు కుటుంబానికి 30 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. అలాగే మృతుడి భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వాలని, పిల్లలకు విద్య, నైపుణ్య శిక్షణకు కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే మృతుడి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు కాబట్టి మిగిలిన 20 లక్షలను నెల రోజుల్లో వారికి అందజేయాలని తెలిపారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్టార్ నటి శృతి హాసన్ తన ప్రేమ, పెళ్లి గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన పేరెంట్స్ డివోర్స్ కారణంగా తాము ఎదుర్కొన్న అవమానాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా లవ్ స్టోరీస్, బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని, తన జీవితంలోకి వచ్చిన వారెవరూ ఆనందాన్ని ఇవ్వలేకపోయారని తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి, నా లైఫ్లో అత్యంత బాధపడిన సందర్భం లేదు, నాకెంతో ఇష్టమైన వారిని కూడా బాధ పెట్టాను, వారికి జీవితాంతం సారీ చెబుతూనే ఉంటా అని చెప్పింది. ఇక ప్రతి ఒక్కరికి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుందని, తనకు కూడా చాలా బ్రేకప్ స్టోరీలు ఉన్నాయని చెప్పింది. అయితే బ్రేకప్ తర్వాత దాని గురించి ఆలోచించనని, ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్ అంటూ అడుగుతుంటారని తెలిపింది. కానీ తన దృష్టిలో బ్రేకప్ కేవలం నెంబర్ మాత్రమేనని చెప్పేసింది. కొన్నిసార్లు ఇతరుల మాటలు బాధ పెడుతూ ఉంటాయని, తాను కూడా మనిషినేనని చెప్పింది. ఇక గబ్బర్ సింగ్ సినిమా తన కెరీర్కు బూస్ట్ ఇచ్చిందని, అంతకుముందు తనను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేశారని వాపోయింది. ఫెయిల్ అయిన సినిమాల్లో హీరోని కాకుండా కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం బాధాకరమని చెప్పింది. గబ్బర్ సింగ్ తర్వాతే నా కెరీర్ ఊపందుకుంది, అయినా నేను నాకు నచ్చిన సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.